ఓ పరలోకమందుండు మా యొక్క తండ్రి, నేను నీకు విరోధముగా పాపం చేసితిని మరియు శిక్షకు పాత్రురాలినని నాకు తెలుసు. అయితే నేను తీసుకునేను. ఏడున్నావురా? చెప్పు. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదరా? సరే, నేను సునీల్ అన్న దగ్గరికి పోతున్నా చిట్టి డబ్బులు కట్టినీకి. అన్న నిన్ను కూడా రమ్మని చెప్పిండు. నువ్వు ఏడున్నావు చెప్తే వచ్చి పికప్ చేసుకుంటా. చర్చ్ లో వస్తున్నా. 14, 15, 16, 10, 17, 18, 19, 20, 21, 22. ఇమ్రాన్ అందు అన్నా అంత బాగానా? అంత బాగా అన్న. నువ్వు ఇంటర్నెట్ పెట్టుకుని మంచి సెటిల్ అయినావు. నెల నెల కిస్తీ డబ్బులు మిస్ అవ్వకుండా కడుతున్నావు. ఈయన్ని సెటిల్ చేయడం నా వల్ల కాదురా. ఈయన ఏ పనిలో పెట్టించినా పైసలు ఇచ్చేంత వరకు మంచిగా పనిచేస్తుండు. జీతం ఇయ్యంగానే మానేస్తుండు. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి గిసొంటోని పెట్టించినందుకు నన్ను తిట్టుడు. నా వల్ల కాదురా భయ్. గిసొంటోని వల్ల మార్కెట్లో నా ఇజ్జత్ అంతా ఖరాబ్ అవుతుంది. అది కాదన్నా, ఆడు జాబ్ సాటిస్ఫాక్షన్ లాగా మానేసిండన్న. నీకు తెలుసు కదన్నా నచ్చుకుంటాడు ఏ పని చేయడాన్ని. రుద్రన్నకి చెప్పాను జాబ్ ఉంటే ఇప్పి అన్న. అన్న మీద భయంతోనైనా జాబ్ చేస్తాడేమో. ఆడు చూడరా, మనం ఆన్ గురించి మాట్లాడుతుంటే ఆడు పోటీలతో చాటింగ్ చేస్తుండు. గిసొంటో జాబ్ చేస్తాడరా? అన్నా ప్లీజ్ అన్నా. శుద్ధంగా తీసుకో. వీడు సల్లనుకుంటున్నా కళ్ళనుకుంటున్నా. ఇదే ఆఖరి సార్ రా. దీని గురించి మళ్ళీ నా దగ్గర రా. సరే అన్న. వరంగల్లో మీరు మేయర్ జనార్దన్ కలిసి చేస్తున్న అక్రమ గ్రానైట్ మైనింగ్, ల్యాండ్ గ్రాబింగ్, లిక్కర్ దందా, రౌడీజం ఇవన్నీ సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. సార్ గిజ్జర్ అర్జెంట్. సాక్ష్యం చెప్పడానికి అప్రూవల్ గా మారిన శేఖర్ మిస్సింగ్. ఇంకా శేఖర్ గారిని ముత్తిరెడ్డి ఏదోడు చేసి ఉంటాడు. సార్ ఆ శేఖర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిందే ముత్తిరెడ్డి. అంటే నా వల్ల మిస్ అయినట్టవా? వాడు నా మనిషి, నేను ఇయ్యాలి కంప్లైంట్. అలా అని కాదు. చూడు ఇన్స్పెక్టర్ సాబ్, ఇట్లా ఆడు చెప్పిండి ఈడు చెప్పిండి అని సాక్ష్యం లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తే నీ కెరియర్ కి మంచిది కాదు. ఓ సార్ లే చల్లదాయిపో. ఇది మళ్ళా రిపీట్ అయిందంటే ఆ ముత్తిరెడ్డి గారు కూడా మిస్ అవుతాడు. అప్పుడు సాక్ష్యం కోసం నా దగ్గరికి మాత్రం రావద్దు. ఇన్స్పెక్టర్ సాబ్, ఎప్పుడు పెండింగ్ ఫైల్స్ గురించి మాత్రమే కాదు, అప్పుడప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నా సంటోల గురించి కూడా తెలుసుకుంటే నీకే మంచిది. సరైన పోలీసోడు తగలేదురా నీకు. టైం వచ్చినప్పుడు చెప్తా.